అమ్మ చూడమ్మా ఇంకా అసలు చూడలేదు. ఎవరు దుర్గం తల్లి చేసి చూస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. చేసి చూపించే ఇక్కడ చూడమ్మా. అరే ఎలా తీరా గొప్ప ఆశ్చర్యం. అమ్మవారు అలా పలికారు. అలా ప్రేతాత్మల వ్యక్తి చాలా దుర్గమ్మ తల్లి అదే పేరు. బాగున్నారు. కూర్చో పెడతారు మరి. పర్లేదు ఎందుకు నేను వస్తాను అక్క, మేము వస్తాం. అదే మేము మాట ఇస్తున్నాం. ఆవిడ కాలేజీ మాట ఇచ్చాను. అది మీకు కూర్చోండి మరి తీసుకోండి కూర్చోండి. అది మామూలు చేయి కాదు. సంబంధం లేకుండా సంతోషంగా గడిపి వెళ్దాం. ఓ 11 సార్లు ఓంకారం చెబుదాం. తర్వాత భాగవత్ మంత్రాలు చెప్పుకుందాం. सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते
వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణం నారాయణం నమస్కృత్యం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరోత్తమం దేవీం దేవీం సరస్వతిం సరస్వతిం వ్యాసం వ్యాసం తతో జయా ఉదీరయేత్ ముదీరయేత్ నష్టప్రాయేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం శ్రీగురుం దీనతారిణం శ్రీ చైతన్య ఈశ్వరం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపా కుమారాయ గోవిందాయ నమో నమః నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పదే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి హరిప్రియే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే భారత్ మాతా की जय मौलम्मा तल्ली की जय पद्मावती बालाजी भगवान की जय श्री वृंदावन बिहारी लाल की जय गो माता की जय तुलसी माता की जय गंगा माता की जय श्रीमद् भगवत गीता की जय वंदना श्रीमद् भागवतम की जय श्री आदि शंकराचार्य स्वामी की जय श्री भगवत रामानुजाचार्य स्वामी की जय श्री मध्वाचार्य स्वामी की जय श्रील प्रभुपाद की जय गोविंदा जय श्रीराम ప్రియా హిందూ బంధువులారా, మనం ఒక మంచి సంకల్పంతో ఉన్నాం. సంకల్పం మంచిదైనప్పుడు ఒక్కొక్కసారి ఆటంకం వచ్చినా, అవరోధం వచ్చినా, అవహేళన వచ్చినా, అపకారం జరిగిన ఆ సంకల్పం నుంచి మనం పక్కకు వెళ్ళకూడదు. ఇది చాలామంది పెద్దవాళ్ళ విషయంలో జరిగింది. దీనికే స్వామి వివేకానంద చెప్తారు. ఈ ఫ్యాన్ ఎక్కిస్తే బాగుంటుంది. చాలామంది పెద్దవాళ్ళ విషయంలో జరిగింది. స్వామి వివేకానంద చెప్తారు, నువ్వు ఏ పని చేసినా దానిలో ప్రారంభంలో అవహేళన ఉంటుంది, తర్వాత అవరోధం ఉంటుంది, తర్వాత అంగీకారం ఉంటుంది. కాబట్టి అవహేళన వచ్చిన, అవరోధం వచ్చిన అంటే మన ఆపేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే
వాళ్ళ గెలుపు కంటే మన ఓటమి ముఖ్యం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? పాకిస్తాన్కి ముందు లా చేర్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఓకే, బెకారిస్తాన్ అని చెప్తున్నారు. సో వాళ్ళే ప్రపంచంలో బెస్ట్ ఎగ్జాంపుల్. 78 ఏళ్లలో విడిపోయి వాళ్ళు బాగుపడింది లేదు, మనం చెడిపోయింది లేదు. మన చెడగొట్టడం కోసమే వాళ్ళు పని చేశారు, నాశనం చేయడం, మొక్కలు చేయడం, అదే పని. ఎందువలన? వాళ్ళ మస్తకం నిండా వాళ్ళ పుస్తకం ఎక్కింది. ఒకరు బాగుపడడానికి, ఒకరు దిగజారిపోవడానికి ఒక బోధ పనిచేస్తుంది. మీరు గమనించండి, ప్రాక్టికల్గా చూడండి. సుందర్ పిచాయ్ ఎక్కడి నుంచి వచ్చారండి? తమిళనాడు. ఎంత బాగా నవ్వుతారు, ఎంత బాగా మాట్లాడతారు. ఇంగ్లీష్ వస్తే అసలు ఐస్ క్రీమో యోగర్తో తిన్నట్టు చెప్తారు. చాలా సింపుల్ మ్యాన్. అలాగే సత్యనాదెల్ల ఎక్కడ? ఆంధ్రప్రదేశ్. ఎక్కడ సార్ సొంతూరు? హైదరాబాద్ కాదు, నేటివ్ ఎక్కడో ఉంది మొత్తానికి, చిత్తూరు సమ్వేర్, వాటెవర్. ఆంధ్రప్రదేశ్ అంతవరకు గ్యారంటీ. ఓకే, CEO ఆఫ్ ఒకరు గూగుల్కి, ఒకరేమో మైక్రోసాఫ్ట్, ఇంకొకరేమో సౌత్ ఇండియాలో ఉన్నారు, ఇంకో CEO. ఎవరో పెట్టారు చూడండి, ఇండియాలో CEOలు దేనికి ఉన్నారు అని. పాకిస్తాన్లో CEOలు దేనికి ఉన్నారు? తీవ్రవాద సంస్థలకు వాళ్ళు CEOలుగా ఉన్నారు. విషయం ఏంటంటే, మనని ఆటంకపరిచే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మనకే వివేకం ఉండాలి. ఇది చిన్న కర్ర అనంటే ఏం చేయాలి? పక్కన వెతకర పెట్టాలి. అలా ప్రపంచంలో అన్నిటికీ సమాధానం మన ఎదుగుదల, మన బలం. అంతే. నవ్వేం నాపచేనే పడుతుంది అంటారు కదా. కాబట్టి బలం బలం బలం, బలాన్ని ఉపాసించండి అంటారు స్వామి యొక్క. నీలో చాలా అద్వితీయమైనటువంటి శక్తి ఉంది, దాన్ని వెలికి తీయడమే మానవ జీవిత లక్ష్యం అంటారు. మనందరిలో ఉంది, చాలా ఎబిలిటీస్ ఉన్నాయి, కాబట్టి మనకు బతకం. మనకున్న శక్తిలో మనం 1% కూడా బయట తీయట్లేదు. మళ్ళా తీసిన కొందరి గురించి మాట్లాడితే, చాలా వెనక్కి వెళ్తే ధ్రువుడు చిన్నపిల్లడు, పౌరుషం ఎవరు కొడుక? రాజుగారి అబ్బాయి. వాళ్ళ అమ్మ ఒళ్ళు, వాళ్ళ నాన్నగారి ఒళ్ళు కూర్చోబోయాడు. వాళ్ళ పిండి వచ్చి అలా జబ్బట్టు లాగేసింది. లాగి ఏమంది? ఒరే, మీ నాన్నగారి ఒళ్ళో కూర్చోవాలంటే నువ్వు నా కడుపున పుట్టుండాలే. ఏమండి ప్రాక్టికల్గా మాట్లాడండి. ఏమంటే ఆల్రెడీ పుట్టినోడు మళ్ళీ ఎలా పుడతారు సార్? అంటే చచ్చిపోనే కదండి. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏమిటి? అలా మాట్లాడితే ఈ పిల్లవాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ అమ్మ పిన్ని ఇలా అన్నది అని కోపంతో పిన్ని అండగా అది అంటాడు. వాళ్ళ అమ్మ వెంటనే ఆ మూతి మీద అలా జీవేసి, తప్పునా, ఇతరులు చెడిపోవద్దు. నాగరాజు ఎవరు రావాలా? నాన్న హెల్ప్ ఉన్నారా? నాగరాజు ఇతరులు చెడుకోవద్దు అంటుంది. ఎవరు? ఎవరైతే ఈవిడికి సభతో, ఎవరైతే ఈవిడిని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటుందో అటువంటి ఆవిడ గురించి ఏమంది? నాన్న మా మనసు ఇతరులు చెడుకోవద్దు. దాన్ని ఏమంది? పిన్ని ఏమంది చెప్పు అంటుంది. అది తీసుకోవడంలో ఉందండి, తీసుకోవడంలో ఉంది ఏదైనా. అంటే అమ్మ నేను ఇలా కూర్చోబోయాను, నన్ను ఇలాగా లాగేసి నువ్వు మీ నాన్నగారు ఒళ్ళో కూర్చోవాలంటే విష్ణుమూర్తి తపస్సు చేయాలి, అప్పుడు నువ్వు అర్హత పొందుతావు ఇలా అందంటే, మామూలు స్త్రీ అయితే ఏమంటది? మొదనష్టదే నా కొడుకుని అడవిలో పంపిద్దా అంటే మామూలు. ఆవిడే ఉంది, ఎంత మంచి మాట చెప్పిందిరా పిన్ని, విష్ణు దర్శనం చేయమని చెప్పింది, అది తీసుకోవడం చూడండి. ఆవిడ తీసుకోవడం అని దాన్ని అన్న, నీకు ఎక్కడ సుఖం అక్కడ కూర్చో అని. వెళ్ళు నాయన, వెళ్ళు, జయంగా వెళ్ళిరా, విష్ణువు కోసం నువ్వు తపస్సు చేయి
అని చెప్పి ఆ పిల్లవాడిని పంపించింది. వెళ్తున్నాడు. అందరి లోపల ఉండేవాడెవడు? అంతర్యామి నారాయణ. అయ్యో వాడు వెళ్తున్నాడు ఒక్కడే, వాడికి ఏం తెలియదు. నారదా పో, వాడికి కొంచెం రూట్ మ్యాప్ రూట్ మ్యాప్ పెట్టు, గూగుల్ తెల్లి వెళ్తాను అనుకుంటా. పిల్లవాడు అడవికి వెళ్ళిపోతున్నాడు. నారదుడు ఆగిపోయాడు. ఎక్కడికి అన్నాడు? ఇలా గొడవ అయింది, అందుకే విష్ణు దర్శనం చేయాలి, అందుకే నేను అడవికి వెళ్తున్నాను, తపస్సు చేస్తా అన్నాడు. బలివాడి ఇంట్లో బొమ్మల గురించి ఏదో గొడవ ఏంటది, నేను మాట్లాడితే మీ నాన్నతో అన్నాడు అన్నాడు. అది పిల్లోడు చాలా స్టబాన్గా ఉన్నాడు, దృఢంగా ఉన్నాడు. నేను తపస్సు చేయాలి, విష్ణు దర్శనం చేయాలి అన్నాడు. ఏమిటే తపస్సు అంటే ఏమన్నా వేలకోలం అనుకున్నావా? అడవిలో పోలేడు పావులు ఉంటాయి, దెయ్యాలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పుళ్ళు ఉంటాయి, పావులు ఉంటాయి అన్నాడు. మామూలుగా ఇవన్నీ ఇలా చెప్తే భయపడి సగం అక్కడే పారిపోవాలి. కానీ ఈ పిల్లవాడు ఏమండి మీరు పెద్దవారు, ఏదైనా హెల్ప్ చేస్తే చేయండి, లేకపోతే మీరు తప్పుకుంటే మేము వెళ్తాం అన్నాడు. అంటే ఇంత నెమ్మదిగా చెప్పుకుంటున్నా నాకు తెలిసి. అంటే ఆ భాగవతంలో ఉన్న ఒక్క మాట, ఆ డైలాగ్ చూడండి ఏమన్నాడు తెలుసా? నారదుడు అహో రాజన్య బాలక అన్నాడు. ఏం క్షత్రియత్వం అయ్యా నువ్వు, ఏం క్షాత్రమయ్యా నీకు, ఏ పౌరుషం నీకు, అహో రాజన్య బాలక అని మోకాళ్ళ మీద కూర్చుని మరి చిన్న పిల్లోడు, 5-6 ఏళ్ల పిల్లోడు, 5-6 ఏళ్ల పిల్లోడు, వాడికి ఏమీ తెలుసు ఏం చేస్తే విష్ణు వస్తాడో. అందుకని మోకాళ్ళ మీద కూర్చుని చెవిలో చెప్పాడు. ఏం చెప్పాడు? మనం ఇందాక చెప్పింది, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇది చెప్పాడు. మనకి జ్ఞానం ఎంత ఉండాలి అంటే, ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ ఎన్ని అక్షరాలు? 12, ద్వాదశాక్షరి. భాగవతం 12 స్కందాలు, ఒక్కొక్క స్కందం ఒక్కొక్క అక్షరంతో ప్రారంభమవుతుంది. రామాయణం గాయత్రి మంత్రం 24,000, ఒక్కొక్క 1000 ఒక్కొక్క అక్షరంతో ప్రారంభమవుతుంది. వాసుదేవ అంటే అర్థం ఏంటి? వాసనాత్ వాసుదేవస్య అంటే ఏమిటి అర్థం? అంతటా అందరిలో వ్యాపించి ఉన్నవాడు వాసుదేవుడు. అటువంటి వాడిని కనుక్కోవాలి. ఇప్పుడు ఆ కనుక్కోవడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒంటికాల మీద నిలబడి ఈ మంత్రాన్ని జపం చేస్తున్నాడు. చేతులు పైకెట్టి ఒంటికాల మీద 3 రోజులు కాలు కింద దించాడు. దించి ఎక్కడో ఒక పండు తిన్నాడు. మళ్ళీ 2వ కాలు పెట్టి ఇలా 4 రోజుల్లో 3 రోజులకు ఒకసారి కాలు మారుస్తూ ఇలా మంత్రం చేశాడు. 2వ నెల 6 రోజులకు ఒకసారి కాలు మారుస్తూ చెట్టు ఆకులు తింటూ ఉన్నాడు. 3వ నెల 9 రోజులకు ఒకసారి కాలు మారుస్తూ చెట్టు బెరడు తిని ఉన్నాడు. 4వ నెల 12 రోజులకు ఒకసారి కాలు మారుస్తూ నీరు తాగు. తర్వాత 15 రోజులకు ఒకసారి కాలు మారుస్తూ నీళ్ళు కూడా మానేసి గాలితో ఉన్నాడు. 6వ నెలలో గాలి కూడా ఆపేశాడు. ఆపేస్తే లోకాలన్నీ ఎక్కడ ఉన్నాయి? భగవంతుడి లోపల ఉన్నాయి. భగవంతుడు ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. ఈ గాలి పెంచడం మానేస్తే ఏమైంది? గాలి ఆడట్లేదు లోకాలకి. దేవతలంతా విష్ణు దగ్గరికి వెళ్ళారు. ఏమంటే వేడి ఎక్కువైపోతుంది, ఏసీ ఆన్ చేయాలి అంటే భగవంతుడు ఈ తపస్సు వలన వేడి పుట్టింది. మీరు విని ఉంటే భాగవతంలో హిరణ్యకశిపుడి తపస్సు కూడా చాలా టాప్ మోస్ట్ తపస్సు. అంటే ఇంక అసలు బ్రహ్మదేవుడు నాకు ఇలాంటోడు ఇంకోటి దొరకడం, చెప్పు ఏం కావాలి చెప్పు, ఏ ఐటమ్ అయినా సరే ఐఎమ్ గోయింగ్ టు గివ్, ఏమన్నా అడిగి ఇచ్చేస్తా, అంత సంబరపడిపోయాడు. అంటే అంత తన తాను తప్పింపజేసుకున్నాడు. అది తపస్సు. ఆ
ఆ లక్ష్యం పట్ల అంత తీవ్రత కలిగి ఉండాలి. ఈ పిల్లవాడికి ఉంది అంతే. భగవంతుడు వచ్చేసాడు. వచ్చేసి అప్పటిదాకా కళ్ళు మూసుకుంటే కనబడినటువంటి ఆ సుందర కపోలం, ఆ చేతిలో శంఖము, పద్మము, గద, ఆ కమలము, కమల దళాయతాక్షం, అటువంటి ఆ కమల ముఖము, ఆ కమల హస్తాలు, ఆ కమల దండ కలిగినటువంటి ఆ కమలం పాదాలు, ఇవన్నిటితో కూడినటువంటి భగవంతుడు సుందరమైనటువంటి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం, అన్ని శుభమైన అంగములు కలిగినటువంటి పరమాత్మ అలా ప్రత్యక్షమైపోయాడు. ఇక్కడ కనబడే ఆ రూపం కనబడలేదు. తత్తరపడి కళ్ళు తెచ్చాడు. అది ఎదురుగా ఉంది. సంబరం. ఏమన్నా చెప్పాలి, ఏమన్నా చెప్పాలంటే ఏమన్నా తెలియాలిగా. శ్లోకమో పద్యమో ఏమీ తెలియదు. లోపల తాపత్రయం ఉన్నా వర్డ్స్ పేర్చాలిగా. పరమాత్మకు తెలుసు. వెంటనే ఆ శంఖం జ్ఞానానికి ప్రతీక ఆ పిల్లవాడి నుదురు మీద టచ్ చేశాడు. అంతే. బోలెడంత కీర్తించాడు. కీర్తించి, నాన్న ఎవరు ఫోన్ మాట్లాడకండి, ఇక్కడ బయటికి వెళ్ళి మాట్లాడండి. సో ఆయన అలా కీర్తించి ఆ సంతోషంతో చెప్పవయ్యా ధ్రువ, ఏం కావాలి నీకు అన్నాడు. ఏం కావాలన్నాడు. అప్పుడు ఆయన అన్న మాట ఏమిటంటే, ఫోన్ రావడం తప్పు కాదు, బయటికి వెళ్ళి మాట్లాడండి నాన్న, ఇక్కడే మాట్లాడక్కర్లేదు, చక్కగా అర్థం తీసుకుని బయట మాట్లాడండి. ఈ ధ్రువుడు అన్న మాట ఏంటంటే, ఐ హ్యావ్ కమ్ హియర్ టు కలెక్ట్ సమ్ గ్లాస్ పీసెస్, బ్రోకెన్ గ్లాస్ పీసెస్, బట్ నౌ ఐ గాట్ డైమండ్. నాకు ఏం దొరికింది? నేను వచ్చింది దేనికి? కొన్ని గాజు పెంకులు ఏరుకుందామని వచ్చాను, కానీ నాకు ఇక్కడ దొరికింది వజ్రం దొరికింది. ఆయన అనుకున్న గాజు పెంకులు అంటే దాని అర్థం ఏంటంటే, పౌరుషం, అవమానం పడలేకపోయాడు కదా. అందుకే మా నాన్న కంటే పెద్ద రాజ్యం కావాలి నాకు అని అడుగుదాం. అడగలే. స్వామి నీ దర్శనం అయింది, నాకు చాలు అంటే అప్పుడు స్వామి చెప్తారు ఇంచుమించు ప్రహ్లాదులాగా, స్వామి నాకు మోక్షం ఇయ్యి అంటే ప్రహ్లాదుడికి ఇచ్చిన ఆన్సరే, ఏమయ్యా నీకైనా సరదాలు మాకేముండవా? నా భక్తుడు సీట్లో కూర్చోవాలి, రాజ్యం ఏలాలి, మాకు కూడా కొన్ని సరదాలు ఉంటాయి కదా అని 36,000 సంవత్సరాలు నువ్వు ఈ భూమండలం అంతా పరిపాలిస్తావు. అయిపోయిన తర్వాత నీ కోసం ఒక లోకాన్ని సృష్టిస్తాను, అది ప్రళయంలో కూడా మునిగిపోదు. దాని పేరు ధ్రువలోకం. సాయంత్రం 6 దాటాక 6:30 టైంకి ఒక నక్షత్రం బాగా పెద్దగా కనపడద్దా? ఎవరు పిలుస్తారు ఇంగ్లీష్లో? పోల్ స్టార్ అంటారు, అవునా? అంటారా? అదే ధ్రువ నక్షత్రం. ఈ లోకాలన్నీ మునిగిపోయినా కూడా, బ్రహ్మాండం అంతా మునిగిపోయినా ఆ లోకం వైకుంఠ లోకాలతో సమానంగా ఉంటుంది. అది ధ్రువుడి యొక్క దృఢమైనటువంటి భక్తి. సరే, తర్వాత అవి వాళ్ళ తమ్ముడిని యక్షులు చంపేస్తారు. ఆ కోపంతో వాళ్ళ మీదకి వెళ్తాడు. తర్వాత యక్షులకి ఎవరండి? డబ్బులకి అధిపతి కుబేరుడు వస్తాడు. వచ్చి ఏదో జరిగింది, మా వాళ్ళు ఏదో పొరపాటు పడ్డారు, యుద్ధం దీంతో ఆపేద్దాం, నువ్వు మా వాళ్ళని వేసావు, మా వాళ్ళు మిమ్మల్ని మీ వాళ్ళని వేసారు, జరిగింది ఆపేద్దాం అంటాడు. ఈయన మామూలుగా అయితే రయ్యమని లేవాలి కదా. ఆయన అన్నాడు, పెద్దవారు అలాగే అన్నాడు. ఆయన సంబరపడిపోయాడు, ప్లీజ్ అయిపోయాడు. ఎవరు? కుబేరు. వినగా చెప్పగానే మాట విన్నావు, ఏదైనా వరం కోరుకో అన్నాడు. ఏమంటే మీలో మనమే ఉన్నామండి, ఇక్కడ ఓ 15-20 మంది ఉన్నాం. మన కుబేరుడు వరం కోరుకోమంటే ఏం కోరుకుంటా చెప్పండి, ప్రాక్టికల్గా చెప్పండి. ఏం కోరుకుంటా? ఏం కోరుకుంటా? ఏమండి? అది ఒక కొండ. ఏం కొండ? కొత్త కొండ కాదు, అదే ఏదో ఒక మంచిది మైనింగ్ వచ్చేదో బంగారం వచ్చేదో ఇమ్మంటాం. కానీ ధ్రువుడికి భయం వేసిందంట. అమ్మో, నేను
గొప్ప భక్తున్ననే అహంచేతేనా ఇంత రాజ్యం ఉందనో వీటన్నిటి చేత నేను అలా వెళ్ళిపోయాను వేగంగా. నా భక్తి చెడిపోకుండా నాకు వదలవండి అన్నాడు. తెలివైనడు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు. మనం అందరం ఈ కనబడేవన్నీ ఉంటాయని చాలా ప్రేమిస్తూ వాటిని ప్రేమిస్తూ మనుషుల్ని ప్రేమించకుండా, ఆ లోపలుండే పరమాత్మని ప్రేమించకుండా వస్తువుల కోసం కొట్టేసుకుంటూ తిట్టేసుకుంటూ మనం పాడైపోయి ఇతరులను పాడు చేసేస్తూ ఏవేవో చేసేస్తూ ఉంటాం. సుఖంగా జీవించడం, ప్రశాంతంగా జీవించడం అత్యావశ్యకం. అది ఎలా సాధ్యమవుతుందంటే కేవలం జ్ఞానా దైవతు కైవల్యం, జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం దేంతో కూడి ఉండాలి? వైరాగ్యంతో, భక్తితో కూడి ఉండాలి. అందుకనే త్యాగరాజ స్వామి వారు స్పష్టంగా చెప్తారు, భక్తి అనేది అంతర్ముఖమైనటువంటి వాడి దగ్గరే ఉంటుంది. కేవలము పైన పైన ఉండేది కాదు, పైన పైన ఉండేది కాదు. ఆయన కొంచెం సెటరిక్గానే చెప్తారు. ఏమని చెప్తారు? శ్రీధర్ ఎక్కడికి పోయిరా పోయిరా. తెలియలేరు రామా భక్తి మార్గమును, తెలియలేరు రామా ఇలానంతట తిరుగుచునుందురే గాని, తెలియలేరు రామా భక్తి మార్గమును, తెలియలేరు రామా. అంత ఈజీ కాదు అని చాలా పెద్ద సెటైర్ వేస్తారండి, చాలా పెద్ద మాట. చాలా సంతోషం అండి. మా భీమవరం యొక్క యాత్రని సఫలీకృతం చేశారు. అర్ధరాత్రి చెప్పినా అపరాత్రి చెప్పినా పర్ఫెక్ట్గా చేశారు. సార్ చాలా సంతోషం. మళ్ళీ కలుద్దాం. చాలా సంతోషం సార్. జూన్ 15 హరే కృష్ణ. సో ఇక్కడ త్యాగరాజ స్వామి వారు సెటరిక్గా అన్నప్పటికీ చాలా వాస్తవంగా అన్న మాట ఏమిటంటే, వెగలేచి నీటమునికి బూతి బూసి వెళ్ళ నుంచి. బాగా వినాలి, ఇక్కడ పెట్టే మళ్ళీ చూద్దాం. డివేట్ అదే అందుకేనా బగారు పెట్టి మళ్ళీ మాట్లాడదాం. అది పెట్టి మళ్ళీ మాట్లాడదాం. కూర్చో. వెగలేచి నీటమునికి బూతి బూసి వెళ్ళ నుంచి, పైక మార్జనదనలోలులౌదురే గాని, తెలియలేరు రామా. అదవుతుందండి, అవునా? బెగలేచి నీటమునికి, పొద్దున్నే లేచిపోయాడు, కాలువకి వెళ్ళి స్నానం చేశాడు, లేదా నదికి వెళ్ళి స్నానం చేశాడు. బూతి బూసి వెళ్ళ నుంచి ఒకడు బొట్లు పెట్టేశాడు, వేళ్లతో లెక్కలేసుకున్నాడు. పైక మార్జనదనలోలులౌదురేగా, కేవలం డబ్బు కోసమే, కేవలం ధనం కోసమే అర్జన అది సంపాదించాలనే లౌల్యంతో జీవిస్తారు. కానీ వారు నిన్ను తెలుసుకోలేరు అంటాడు. తెలుసుకున్నవాడు ఎలా ఉంటాడు? పైకి వెళ్ళేవాడు ఒకలా ఉంటాడండి, పైకం కోసం ఉండేవాడు ఒకలా ఉంటాడు. పైకి వెళ్ళేవాడి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఇది కూడా చెప్పి నేను ముగిస్తాను, మీరంతా మాట్లాడదు, నేను వింటాను. తెలుసా అండి? తిరగలి తిప్పుతుంటే కబీర్ దాసు చూసి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు పక్కన ఎవరో. చూడు, జీవులన్నీ ఆ గింజలు నలిగినట్లు ఈ సంసారంలో పడి నలిగిపోతున్నారు. ఇది తిరగల్లో తత్వం కనబడింది దానికి. అంటే ఆ పక్కన ఉన్న జ్ఞానం ఉన్నటువంటి ఆ వ్యక్తి అన్నాడు, స్వామి మీరు ఆ నలిగే గింజలనే చూస్తున్నారు, మధ్యలో గురుజు అని ఒకటి ఉంటుంది, దాని దగ్గర కొన్ని గింజలు ఉంటాయి. భగవంతుడు అనే గురుజును పట్టుకున్న గింజలకి ఏమీ కాదు, ఎంత తిరిగినా. పర్సెప్షన్, చూడటం,
ఇంతకీ ధ్రువుడు వాళ్ళ అమ్మ పేరేంటి? చెప్పు. వెయ్యి రాయి వెయ్యి తప్పు వచ్చినప్పుడు వెయ్యి స్వర్ణ సు మీదే వస్తుంది. రుచి అంటే టేస్టీ, ఫాస్ట్ ఫుడ్, స్విగ్గీ, జొమాటో, అది సురుచి. సురభి సురం అంటే ఆవు అలా సుకారమే. సునీతి, మంచి నీతి, రాత్రి తినకూడదు అని చెప్పుద్ది ఆవిడ. మొగుడే ఊరుగా స్విగ్గీలో ఆర్డర్ తెస్తే నేనేమో అనమన్నావా అంటాడు. ఆవిడ సురుచి, ఆవిడే ఆర్డర్ తెప్పించండి. ఏదైతే మా కాదు వెనకబడి వారు అనేసారు. మా అమ్మాయి ఎంత ఫాస్టో తెలుసా అండి, మీరు వచ్చే లోపల ఆర్డర్ పెట్టారు. వంట చేతి కాదు, స్విగ్గీ జొమాటో ఉండగా వండుకోవడం ఎందుకు అనగా ఎవ్రీడే పండగ. సో సురుచి కాదు మనకు ఉండాల్సింది, సునీతి ఉండాలి. ఆ సురుచి వల్లనే ఆయన ఉన్నాడు ఉత్తానపాదుడు. ఉత్తానపాదుడు అంటే శాంతులూరు గోపాలకృష్ణమాచార్యులు వారు దాన్ని మంచి వివరణ ఇచ్చారు. ఉత్తానపాదుడు అంటే పాదాలు ఆకాశం వైపు పెట్టి ఉండేవాడు అంటే మోక్షం అక్కర్లేదు ఆయన. కాదు పైకి ఎప్పుడు పెడుతుంటాం మనం. ఇక్కడ ఈ తిరగలి విషయంలో ఈయన బాధపడ్డాడు. రోజు ఎలా తినేవారంటే భార్యాభర్తలు ఇద్దరు తిరగలి విసిరి వెళ్ళిపోతారు కదా, దాన్ని అలా జారి పెట్టి దాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. అక్కడ కొంచెం పిండి కింద పడుతుంది కదా, ఆ కింద పడ్డ ఆ పిండిని కలెక్ట్ చేసుకుని తెచ్చేవారు. తెచ్చి దాన్ని నీళ్లతో తడిపి, అంటే అన్ని రకాల పిండిలు, అది కందిపిండి కావచ్చు, మినప్పిండి కావచ్చు, గోధుమ పిండి ఏదో ఇదంతా కలిపేసి అదొక ముద్ద చేసి ఒక రొట్టి భార్యాభర్తలతో తిన్నాం. అలా రోజు తెచ్చుకున్నారు. ఆవిడ తడిపింది, ఈయన పిండి తెచ్చాడు, తడిపింది. తడిపితే ఎక్కడో చోట మీ ఇష్టం కదా కొంచెం తడిపింది. ఆ తడిపి రొట్టి చేసింది, ఆడ పెట్టింది. ఇలా చేసేస్తారు కదండి ఆ రాజస్థాన్లో చూడండి, అవి వీడియోలు వస్తుంటాయి కదా, ఇలా ఎత్తుంటారు. బలే ఏమిటో ఏం అక్కర్లేదు, ఎంత అయిపోతుంటాయి ఇవి, వీడు ఎంతంత ఇలా చేసేస్తుంటారు. అలా తడిపి ఆడ పెట్టింది. ఆడ అది వెచ్చబెట్టింది, ఆ నిప్పుల మీద దేని మీద కాల్చింది. కాల్చి వీడు స్నానం చేసి వచ్చి తిందామని ఏదో అనుకున్నాను. ఇదిగో అంతే బయటవా పడిపోయి. ఇది అర్థమైందా? పడిపోతే వెనకాల పరిగెత్తింది, స్వామి 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 అని. అది ఏ లెవెల్లో వెళ్ళిపోయిందంటే పరుగులు తెయ్యి ఆ లెవెల్లో వెళ్ళిపోయింది. మీకు అర్థం కాడకని చెప్పాను. మామూలు కాదు ఏమంటే దాన్ని తిరిగి ఎప్పుడు వచ్చే సాయంత్రం కదా, అంటే చీకటి పడిపోతుంది. చీకటి పడే టైంకి వచ్చారు. అది ఆ లెవెల్లో పరుగులు తేని సైకిల్ మీద వెళ్ళే సునీల్లో వెళ్ళిపోతుంది. ఈయన పరిగెత్తి స్వామి స్వామి అంట పరిగెత్తి అది తుప్పల్లో రాళ్ళల్లో తెగిలిపోయింది. దాన్ని 4 కాళ్ళు, ఇంటికి 2 కాళ్ళు తిరిగి అది వెళ్ళిపోతే ఆయన అంగికి ఆ ముళ్ళు పట్టేసి, ఆయన చర్మానికి ఆ ముళ్ళు పట్టేసి కండలు రాలిపోయి రక్తం కారిపోయి మొత్తానికి పరిగెత్తికి దానికి కూడా అవసరవద్దుగా అని ఆగింది. ఈయన కూడా ఆగాడు. దాని నోట్లో అలాగే ఉంది ఆ రొట్టి. కొంచెం ఆ గస తీరాక ఆయన అన్నారు, స్వామి కొత్త రొట్టి బాగోదు, వెన్న రాసు. మనమేమనుకుంటున్నాం, మనం అయితే అసలు పరిగెడతాం ఏంట్రా, దాన్ని చంపేద్దాం. బయటకు మనం చంపేద్దాం. లేక ఒక్క రొట్టి చేసుకుంటే నష్టం అని మొదలుపెట్టి దాన్ని చంపేద్దాం రాళ్ళేసి కదా. ఈయన ఎందుకు పరిగెత్తాడంటే, అయ్యో రాములు వారు ఆ రూపంలో వచ్చి అది పట్టుకెళ్తున్నారు, కొత్త రొట్టి బాగోదు, దానికి వెన్న ఇచ్చారు, ఆ వెన్న రాసుకో. ఇది దృష్టి. ఆ దృష్టి వస్తుందా మనకి? మనం కార్తీక మాసంలో ఏ భోజనాలు పెడతాం? 7 అబద్ధాలు చెప్పాలి, కుల భోజనాలు. ఇది నిజం. మీరు కాదులంటే కాదు, మంచి రమేష్ మధ్యలో వస్తారు, కోటికో 100కో అక్కడు అని. ఎందుకు 199 అదే, అవునా? కాదు పహల్గావులో కోసినా
బంగ్లాదేశ్లో వేసినా, బెంగాల్లో ఏం చేసినా ఆ సాత్వికుడు ఉంటాడుగా, మన కొలపడే. అసలు ఎప్పుడు మారుతాం మనం? ఎప్పుడు మారుతాం? మారాలి. మారకపోతే మన పూర్వీకులలో లక్షల మంది నశించినట్లుగా మనం కూడా నశించిపోతాం. ఇంకా డ్రామాల ఆపేయాలి హిందువులు. అన్ని మతాలు సమానం అనే వాళ్ళు ఈ దేశంలో ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు దొంగలు, ఇంటి దొంగలు, అజిత్ దోవల్, జేమ్స్ బాండ్. అది ఆ పదం కూడా సరిపోదానికి. ఒక్క బ్రెయిన్ కాదు, అది 1000 బ్రెయిన్లు పవర్. ఆయన చెప్తున్నాడు, ఈ దేశంలో ఎప్పుడు ఓడిపోయినా, ఈ దేశం ఎప్పుడు ఓడిపోయినా కోట తలుపులు లోపల నుంచే తెరవబడ్డాయి. అంటే అర్థం ఏంటండి? కాబట్టి పహల్గా విషయం కావచ్చు, ఇంకో విషయం కావచ్చు, మనం ఖచ్చితంగా ఇంటి దొంగలు లేకుండా చేయాలి. మన వలన ఎడ్యుకేట్ చేయడం అదొక్కటే మన లక్ష్యం. ఎడ్యుకేట్ చేయాలంటే మనకు సంకల్పం ఉండాలి, మనకు సంకల్పం ఉండాలి, మనకు ఎయిమ్ ఉండాలి. ఆ లక్ష్యం కోసం మనం పని చేయాలి. ఈ లక్ష్యం కోసం పనిచేసే సమయంలో మన మనస్సును మనం తొక్కాలి, మన ఇంద్రియాలను మనం తొక్కాలి, ఇతరులని చాలా క్షమించాలి. అలా క్షమించకపోతే, మనం మనస్సుని తొక్కకపోతే అది మన మీద ప్రభావం చూపించి మన మనస్సుని, మన హృదయాన్ని లక్ష్యం వైపు నడపలేదు. ఇప్పుడు మీకు ఉదాహరణకి కడుపు గొడవలాడుతుంది అనుకోండి, యాక్టివ్గా ఉండగలరా? చాలా ఆకలిస్తుంది, యాక్టివ్గా ఉండగలరా? దీనికి భగవద్గీత సొల్యూషన్. అందుకని దేశం బాగుండాలని కోరుకునే ప్రతివాడు భగవద్గీత చదవండి, ఆచరించాలి. కేవలం శుష్క వేదాంతం వల్ల ఉపకారం లేదు, కేవలం శుష్క వేదాంతం వల్ల ఉపకారం లేదు. యద్యతాచరతి శ్రేష్ఠ స్తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్తదను. అంటే ఏంటంటే అర్థం? అంటే అర్థం ఏంటి? అమ్మా చెప్పండి అమ్మా. అవునా? శ్రేష్ఠులు ఎవరు అసలు? మనకి ఎంతమంది ఉన్నారు? శ్రేష్ఠులు చాలామంది ఉన్నారు. మన అందరికీ ఒక దురభిప్రాయము, అపోహ ఏంటో తెలుసా? మిమ్మల్ని అడుగుతారు సరదాగా. నన్ను ఒక ఆయన అడిగారు, మీరు చెప్పండి, తప్పు చెప్తే ఏముంది, ప్రపంచంలో ఎక్కువ మంది మంచోళ్ళు ఉన్నారా, చెడ్డోళ్ళు ఉన్నారా? మంచోళ్ళు ఉన్నారు. ఎవరికి చెప్పింది? మంచోళ్ళు ఉన్నారు అన్నోళ్ళు చేయొద్దని అన్నారు కదా ఎవరో. నువ్వు ఒక్కడేనా? రెండు రైట్. కానీ ఇదంతా మనమే తిప్పేవరా? ఎవరితో తిప్పాలి. అతను ఒక్కడే వచ్చాడు, నిజం చెప్పినాడు. వీళ్ళంతా అపోహలోనే ఉన్నారు. ఏం పేరునండి మీ పేరు? రామభద్రరాజు. రామభద్రరాజు గారి పేరు. యాక్చువల్గా నేను మీ పార్టీయే, ఒట్టుగా అతని పార్టీ కాదు. కానీ కళ్ళు తెరుచుకున్నాక అతని పార్టీ. ఇదే ఆన్సర్ నాది కూడా. మీరు ఎవరో నోరిప్పలేదంటే దాని అర్థం ఏంటి? ప్రపంచంలో ఎక్కువ మంది చెడ్డోళ్ళు ఉన్నారనే కదా మీరు చెప్పింది. ఈ ప్రశ్న నన్ను అడిగారు. ఎవరు అడిగారు? శరత్ గారని, నెల్లూరు దగ్గర అల్లూరు. అక్కడ ఒక అనాథాశ్రమం అడుగుతాడు. వాళ్ళ నాన్నగారు చెప్పారు, ఒరే నువ్వు పెద్ద ఉద్యోగాలు చేయకూడదు. అదేంటి? ఎవరైనా చెప్తాడా? పెద్ద ఉద్యోగాలు చేస్తే టైం ఉండదురా, లోకానికి ఉపకారం చేయలేవు, అటెండర్ ఉద్యోగం చాలు అని చెప్పి ఆయన రైల్వేలో అటెండర్గా చేస్తూ ఆ స్టేషన్లో నానా పర్లేదా రమ్మను, అలాగే అలాగే అర్థమైంది. ఆ రైళ్ళల్లో తప్పిపోతుంటారే, వాళ్ళందరినీ ఒక్కొక్కరు తెచ్చి వాళ్ళని మేల్ని పట్టుకుని 25 ఏళ్ళ నుంచి బోల్డెని మంది పిల్లల్ని ఆయన చదివించి పెద్దవాళ్ళు చేశారు, పెళ్ళిళ్ళు చేశారు. వాళ్ళందరూ ఆయన డాడీని పిలుస్తారు. ఆయన నన్ను అడిగాడు ఈ ప్రశ్న. ఏమడిగాడు?